తెనాలి నియోజకవర్గంలో మరొక కీలక రహదారి అభివృద్ధికి ముందడుగు పడింది. 3.5 కోట్ల వ్యయంతో తెనాలి సిరిపురం రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెనాలి నియోజకవర్గంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా సాగుతోందని తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 3,50,00,000 అంచనా వ్యయంతో నిర్మించనున్న తెనాలి సిరిపురం రహదారి అభివృద్ధి పనులకు మంత్రి మనోహర్ శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రహదారి అభివృద్ధితో స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత బలపడుతుందని చెప్పారు. అలాగే వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలకు ఈ రహదారి ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, మెరుగైన రహదారి సదుపాయాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని మంత్రి మనోహర్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేలపాడు గ్రామస్తులు, అదేవిధంగా ఐతానగర్ నుంచి ఎంతోమంది పొలం పనుల కోసం వ్యవసాయం చేసుకునే మన రైతులు చెప్పలేని విధంగా రహదారులు సరిగ్గా లేకపోవడం వలన ప్రత్యేకంగా ఎవరైనా వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళ్ళే సందర్భంలో కానివ్వండి, వర్షాలప్పుడు చీకట్లో ఐతానగర్ నుంచి నేలపాడు నుంచి సిరిపురం అసలు ఊహించని విధంగా ఈ రోడ్ని కనీసం మరమ్మతులు చేయకుండా చాలా అనాలోచితంగా ప్రజలకి ఇంత నష్టం, ఇంత ఇబ్బంది కలిగే విధంగా పట్టించుకునే పరిస్థితులు మనందరం చూసాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎన్నికలప్పటి నుంచి నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే రోడ్లో ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా ఈ రోడ్ నిర్మాణం చేద్దాం అనుకుంటే గతంలో 18 లక్షలు 25 లక్షలకి ఈ రోడ్ అయిపోయేది. ఆ విధంగా ధ్వంసం జరిగినందుకు రోడ్డు మొత్తం చేసి కొత్తగా నిర్మాణం చేస్తున్న సందర్భంగా 4,70,00,000 రూపాయలతోటి ఈరోజు మనం ఈ రోడ్డు వర్క్ ప్రారంభించుకున్నాం. కాంట్రాక్టర్ గారు కూడా మాట ఇచ్చారు, 3 వారాల్లోనే ఈ పని పూర్తి చేస్తానని. ఈరోజు ఆ పని కూడా ప్రారంభించారు. సో మనస్ఫూర్తిగా ఇక్కడ ఎంతో ఓపికగా ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పాపం గురైనా కూడా ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనులపైన దృష్టి పెట్టి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా చేసుకుంటూ మా కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే విధంగా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడున్న గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా 3 వారాల్లో ఈ పని పూర్తయిన తర్వాత మరొకసారి ఒక మంచి కార్యక్రమం చేసుకుని ప్రజలకి ఈ గ్రామాల మధ్యన జరిగే అనేక కార్యక్రమాలు, ఎందుకంటే రేపటి రోజున ధాన్యం కొనుగోలు విషయం కానివ్వండి, రైతులకి గిట్టుబాటు ధర రావాలన్నా కానివ్వండి, తప్పకుండా చేద్దాం. ప్రత్యేకంగా మనం ఏ రూట్లో ఎక్కువ మంది ఉపయోగించుకుంటారో అందులో ఇప్పుడు మనం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం కాబట్టి డెఫినెట్గా వాటి గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. గతంలో నాకు బాగా గుర్తు, ఎక్కడైతే ఇళ్ళ ప్లాట్లు ఇచ్చారో అక్కడ పోయి మహిళల్ని ఆ రోజు అడిగితే పాపం వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా కదిలించింది. ఆ రోజున ఆటో వాళ్ళు కూడా ఇక్కడ రామని కరాఖండిగా చెప్పి ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గర నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఆ రోజున వాళ్ళని ఆ లేఅవుట్ దగ్గర తీసుకొచ్చారు. అంత దారుణమైన పరిస్థితుల్లో అందరు పాపం కష్టపడి నిలదొక్కున్నారు. ఆ మార్పు తీసుకొస్తాం.